The equation of state of gas is expressed as P plus A by V square into V minus B equal to RT. P plus A by V square into V minus B is equal to RT, where P is pressure, V is volume, and T is absolute temperature. And A, B are constant. A, B, comma R constant. A, B, comma R, A, comma B are constant. Find the dimensions of A and B. Find the dimensions of A and B. The equation of state of gas is expressed as P plus A by V square into V minus B equal to RT, where P is called pressure, V is called volume, T is called absolute temperature, and A, comma B and R is constant. Find the dimension of A, comma B or A and B. So, జాగ్రత్తగా చూడండి. Given equation. So P plus A by V square into V minus B is equal to R. ఇది ఇచ్చిన equation. From principle of homogeneity. From principle of homogeneity. P, dimension of P, dimensional formula of P into pressure, dimensional formula of pressure is equal to A by V square. From principle of homogeneity, dimension formula of P or pressure P equal to A by V square. Pressure की dimension formula గుర్తుందమ్మా? Pressure की dimensional formula, pressure की M L power minus 1 T power minus 2 అంతేనా? Pressure की dimension formula M L power minus 1 T power minus 2 is equal A constant, V means volume means L cube, పైన స్క్వేర్ అంటే A by L power 6 అయింది. క్రాస్ మల్టిప్లై చేద్దామా? A equal M L power minus 1 T power minus 2 into L power 6. ప్రొడక్ట్ లో బేస్ ఈక్వల్ ఉంటే పైన పవర్స్ యాడ్ చేసుకోవాలి. సో M ఇక్కడ -1 ప్లస్ 6 minus 1 5 T power minus 2. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A వచ్చేసింది కదమ్మా. సో డైమెన్షన్ ఆఫ్ A, ఆ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A ఎంతమ్మా? M L power 5 T power minus 2. M L 5 T power minus 2 వచ్చేసింది. అలాగే ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి. సెకండ్ కండిషన్ కి బయట నోట్ చేస్తాం. సో సేమ్ dimensional formula of volume V is equal to B అవుతుంది. ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మన సంబంధం లేదు. V equal to B అవుతుంది. సో B equal to V, వాల్యూమ్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? L cube. సో V equal to L cube వస్తుంది. B equal to L cube, A equal to M L power minus M L power 5 T power minus 2.
ml power 5 t power minus 2. Next, ఇంకొక మోడల్ work done, the work done W by a body varies with the displacement x as W equal to ax plus b by c minus x whole square. Find the dimensional formula of A, B and C. Find the dimensional formula of A, B and C. మా వర్క్ డన్ వాల్యూ ఇస్తున్నాడు, వేరీ అవుతుంది డిస్ప్లేస్మెంట్ తో. ఆ ఈక్వేషన్ W ఈక్వల్ టు ax ప్లస్ b బై c మైనస్ x హోల్ స్క్వేర్ అన్నాడు. ఏ వాల్యూ, b వాల్యూ, c వాల్యూ డైమెన్షనల్ ఫార్ములాస్ తీసుకోవాలి. ఫస్ట్ మనకు తెలిసిందమ్మా వర్క్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా? వర్క్ డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ మైనస్ 2. డిస్ప్లేస్మెంట్ కి డైమెన్షన్ ఫార్ములా అమ్మా, డిస్ప్లేస్మెంట్ కి x, డిస్ప్లేస్మెంట్ కి ఏంటమ్మా డైమెన్షన్ ఫార్ములా l అనేది డిస్ప్లేస్మెంట్. ఓకేనా? చూడండి, ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ చాలా జాగ్రత్తగా చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ W మస్ట్ బి ఈక్వల్ టు ax అవుతుంది. W ఈక్వల్ టు ax. ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ W ఈక్వల్ టు ax. W ఈక్వల్ టు ax అయితే a ఈక్వల్ ఏమైతుందనా డబల్ బై x అవుతుంది. a ఈక్వల్ టు W అంటే పైన ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 బై x అంటే l. టోటల్ గా ఏమైతుందనా a ఈక్వల్ ఏమవుతుందిరా, ఏమవుతుంది ml పవర్ 1 t పవర్ ml t పవర్ మైనస్ 2 a కి వచ్చేసింది. మరి ఇక్కడ ప్లస్ b బై c x స్క్వేర్ ఉందన్నా, ax ప్లస్ b బై c x స్క్వేర్ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా అంటే c ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అవుతుంది. c ఈక్వల్ ఏమైతుందన్నా x స్క్వేర్. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం c ఈక్వల్ x స్క్వేర్. c ఈక్వల్ x అంటే లెంత్ కాబట్టి l స్క్వేర్ అంటే c ఈక్వల్ టు l స్క్వేర్. c ఈక్వల్ టు l స్క్వేర్. నెక్స్ట్ W ఈక్వల్ టు b బై c మైనస్ x హోల్ స్క్వేర్. W ఈక్వల్ టు b బై c మైనస్ x హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మారిపోయిందనా b బై x స్క్వేర్ కి ఈక్వల్. అదేదమ్మా ఇది W ఈక్వల్ టు b బై c మైనస్ x హోల్ స్క్వేర్ ఏమైందనా b బై x స్క్వేర్ కి ఈక్వల్. b బై x స్క్వేర్ కి ఈక్వల్. సో b ఈక్వల్ టు ఏమైందనా W ఇంటూ x స్క్వేర్. సో b ఈక్వల్ టు W అంటే డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ మైనస్ 2 ఇంటూ x కి డైమెన్షన్ ఫార్ములా l పైన స్క్వేర్ ఉంది కాబట్టి l స్క్వేర్. టోటల్ గా ఏమైందమ్మా b ఈక్వల్ టు ml స్క్వేర్ ఇంటూ l స్క్వేర్ l పవర్ 4 ml పవర్ 4 t పవర్ మైనస్ వచ్చేసినాయా? a వచ్చింది, b వచ్చింది, c వచ్చేసింది. సో W ఈక్వల్ టు ax ప్లస్ b బై c మైనస్ x హోల్ స్క్వేర్ అనే దాన్ని
w ఈక్వల్ టు ax కి ఈక్వల్ చేయాలి. అలాగే c అనేది x స్క్వేర్ కి ఈక్వల్ చేయాలి. అలాగే w ఈక్వల్ టు b బై c మైనస్ x హోల్ స్క్వేర్ ని b బై x స్క్వేర్ కి ఈక్వల్ చేయాలి. ఇవన్నీ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీలో ఉన్నటువంటి కండిషన్స్. Next, ఇంకొక మోడల్. In the relation P equal to alpha by beta e power alpha z minus alpha z by k theta, where P is pressure, P is pressure, K is Boltzmann's constant, Z is distance, and theta is temperature. Theta is temperature. Find the dimensional formula of alpha and beta. Find the dimensional formula of alpha and beta. అయిపోయిందమ్మా, కంప్లీట్ అయిందా? 3 years ప్రాబ్లం. In the relation pressure P equal to alpha by beta into E means exponential of minus alpha z by k theta, where P is called pressure, K is called Boltzmann's constant, Z is distance, theta is temperature. Find the dimensional formula of alpha and beta. So alpha ki beta ki dimensional formula మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇండివిడ్యువల్ గా రాసుకునే ఇబ్బంది లేదు. P ఈక్వల్ టు ప్రెజర్ కి డైమెన్షన్ ఫార్ములా చెప్పండి అన్న. m L power 1 m L power minus 1 T power minus 2. ఓకేనా? తర్వాత Boltzmann's constant కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? ml స్క్వేర్ T పవర్ మైనస్ 2 theta పవర్ మైనస్ 1 అనుకో. K పవర్ మైనస్ 1 or theta పవర్ మైనస్ 1. నెక్స్ట్ z మీన్స్ డిస్టెన్స్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? L కదా. ఇంకా నెక్స్ట్ theta టెంపరేచర్. సో టెంపరేచర్ కి డైమెన్షన్ ఫార్ములా theta or k నన్నా, theta or k ఏదైనా తీసుకోవచ్చు. ఇవి వాళ్ళు ఇచ్చిన డేటా. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే p ఈక్వల్ టు alpha by beta into e power minus alpha z by k theta. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. ఓకేనమ్మా? ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మా ఎక్స్పోనెన్షియల్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదురా. అదేందమ్మా? ఎక్స్పోనెన్షియల్ డైమెన్షన్ ఫార్ములా ఉండదు. సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆల్ఫా z బై k theta is equal to dimensional less quantity.
డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ కి డైమెన్షన్స్ ఉండవమ్మా. k z by alpha z by k theta is called dimensionless quantity. డైమెన్షన్లెస్ అంటే డైమెన్షన్స్ ఉంటాయమ్మా, ఉండవు కదా. అంటే m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0, m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. మరి జాగ్రత్తగా ఇక్కడ ఏమి ఇచ్చారో చూసుకోండి. ఆల్ఫా ఆల్ఫా తెలియదు కదా, అలానే పెట్టాం. జడ్కి తెలుసు కదా, జడ్కి ఏంటి ఎల్, కేకి ఏంటమ్మా కేకి ఎం, ఎల్ స్క్వేర్ టీ పవర్ -2 థీటా పవర్ -2 పక్కన థీటా ఇజ్ ఈక్వల్ టు ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 0. ఈ థీటా క్యాన్సిల్ అవుతురా. ఇక్కడ ఒక ఎల్ ఉంది అంటే ఆల్ఫా ఇంటూ ఎల్. ఓకేనా, ఇది పైకి తీసుకెళ్ళిన ఇబ్బంది లేదు. ఇజ్ ఈక్వల్ టు ఎం పవర్ ఎల్ టీ పవర్ -2 అయింది. ఈ కిందది పైకి తీసుకెళ్ళాలి. ఓకేనా, ఇలా వస్తుంది. ఈ ఎల్ కూడా తీసుకెళ్తే ఆల్ఫా ఈక్వల్ టు ఎం ఎల్ పవర్ 1 టీ పవర్ -2. సో ఆల్ఫాకి డైమెన్షన్ ఫార్ములా వచ్చిందిరా. ఈ ఎల్ ఇటు వస్తే బై అయింది, 2లో 1 పోతే 1. ఆల్ఫా ఈక్వల్ టు ఎం ఎల్ పవర్ 1 టీ పవర్ -2. అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఉన్న టర్మ్ ఈ థీటాకి థీటా క్యాన్సిల్ అయిపోయింది, ఈ థీటాకి థీటా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్న టర్మ్ అది చేసుకెళ్ళాలి, పైకి వెళ్ళిపోవచ్చు. సో ఆల్ఫా ఈక్వల్ టు ఎం ఎల్ పవర్ 1 టీ పవర్ -2 వచ్చేసింది. ఆల్ఫా వరకు వచ్చేసింది. నెక్స్ట్ బీటా కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. నెక్స్ట్ బీటా క్యాలిక్యులేషన్ చేయాలి. P ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా అవుతుంది. P ఈక్వల్ ఏమిద్రా ఆల్ఫా బై బీటా. P అంటే ప్రెజర్ కదమ్మా. డైమెన్షన్ ఫార్ములా m l పవర్ -1 t పవర్ -2. ఆల్ఫాకు మనకు తెలుసు m l పవర్ 1 t పవర్ -2 బై బీటా. సో బీటాని పై తీసుకొచ్చుకొని దీని కింద తీసుకురండి. m l పవర్ 1 t పవర్ -2 బై m l పవర్ -1 t పవర్ -2. అర్థమైందమ్మా. ఇక్కడున్న బీటాని పై తీసుకురండి, పైన ఉన్న వాల్యూని కింద తీసుకురండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్, నువ్వు అక్కడికి నేను ఇక్కడికి అన్నట్టు. సో బీటాని పైకి, ఈ వాల్యూని కిందకి. ఒకే టర్మ్స్ పైన కింద ఏమన్నాయో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. m క్యాన్సిల్ అయింది కాబట్టి m పవర్ 0. ఈ -1 పైకి వెళ్ళింది అనుకోమ్మా, +1, 1 + 1 2, l పవర్ t పవర్ -2, t పవర్ -2 క్యాన్సిల్ అంటే t పవర్ 0. ఆర్ సింప్లీ బీటా ఈక్వల్ టు m0 m పవర్ 0 l పవర్ 2 t పవర్ లేదా l పవర్ 2 వస్తుంది. బీటా ఈక్వల్ టు l స్క్వేర్ లేదా m పవర్ 0 l పవర్ 2 t పవర్ 0. Next one, the number of particles, crossing per unit area perpendicular to x-axis in unit time is n equal to minus d into n2 minus n1 by x2 minus x1, where n1 and n2
are the number of particles per unit volume, number of particles per unit volume for the distances x1 and x2 respectively. Find the dimensional formula of diffuse constant D is. Find the dimensional formula of diffuse constant D. చూడమ్మా, యూనిట్ ఏరియాలో యూనిట్ టైంలో ఎన్ని పార్టికల్స్ క్రాస్ అవుతున్నాయంటే ఒక ఈక్వేషన్ ఇచ్చారు. యూనిట్ టైంలో యూనిట్ ఏరియాలో ఎన్ని పార్టికల్స్ క్రాస్ అవుతున్నాయో ఒక వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూలో n1 n2 అనేవి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూ, డిస్టెన్స్లు x1 x2 లమ్మ. అయితే డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ డిఫ్యూజ్ కాన్స్టెంట్. డిఫ్యూజ్ మీన్స్ మూవింగ్, ఎస్కేప్. సో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఆ మూవ్ అవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాయి కాబట్టి డిఫ్యూజ్ మీన్స్ మోషన్. ఆ డిఫ్యూజ్ కాన్స్టెంట్ డీకి డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనమ్మా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ క్రాసింగ్ per unit area in unit time, n equal to యూనిట్ టైంలో యూనిట్ ఏరియాలో ఎన్ని పార్టికల్స్ వెళ్తున్నాయి అంటమ్మా, n క్యాపిటల్ n కంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కాబట్టి 1/ఏరియా ఇంటూ టైం. అర్థమైందమ్మా? 1/ఏరియా ఇంటూ టైం. నెంబర్ ఆఫ్ పార్టికల్ క్రాసింగ్ పర్ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఇన్ యూనిట్ టైం అంటే 1/ఏరియా ఇంటూ టైం. ఏరియా అంటే ఏంటమ్మా? డైమెన్షన్ ఫార్ములా L² కదా, టైంకి డైమెన్షన్ ఫార్ములా T కదమ్మా. సో ఏమవుతుందన్నా పైకి వస్తే L⁻² T⁻²T⁻1 వచ్చేసి. నెక్స్ట్ అమ్మా n1 n2 అనేవి ఏంటి అమ్మా? నంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వన్. సో n1 అన్నా n2 అన్నా ఒకటే కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నిన్న మీ క్లాస్లో చెప్పాను, పార్టికల్ నెంబర్ వస్తే డైమెన్షన్ ఫార్ములా ఏముండదని చెప్పా కదా. ఇప్పుడు దాని వాల్యూ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పర్ వాల్యూమ్ అంటే 1/వాల్యూమ్. 1/వాల్యూమ్. వాల్యూమ్ డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? L³ పైకి వచ్చిందనుకోమ్మా L⁻⁻3. సో n1 వాల్యూ n2 వాల్యూ రెండు ఒకటే, L⁻⁻3 వచ్చేసి. నెక్స్ట్ x1 అన్నా x2 అన్నా రెండు ఒకటే కదా. x1 x2 ఏంటమ్మా? డిస్టెన్స్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? L. డిస్టెన్స్ కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? L. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ n equal to -3 into n2 minus n1/x2 minus x1. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు వాల్యూస్ సబ్ చేయండి. n క్యాపిటల్ N అంటే ఎంతమ్మా? L⁻² T⁻⁻ is equal to D. ఇంకా మైనస్ అవసరం లేదు, మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ అవసరం. ఇంటూ n1 n2 మొత్తం n అనుకోండి, ఇక్కడ రాసిన చూడండి. దీన్ని మనం -3 into డెల్టా n అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలా రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా డెల్టా n అని రాసుకోవచ్చు బై డెల్టా x అని రాసుకోవచ్చు.
సో డి డెల్టా ఎన్ అంటే ఇదే కదమ్మా ఎల్ పవర్ -3 డెల్టా ఎక్స్ అంటే ఎల్ ఏమైందిరా పైన డి ఇంటూ ఎల్ పవర్ -4 అవుతుంది ఎల్ పవర్ -4 ఈ వాల్యూ ఇక్కడ ఉంది ఈ వాల్యూ ఇక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చుకోండి d ఈక్వల్ టు ఎల్ పవర్ -2 టీ పవర్ -1 బై ఎల్ పవర్ -4 ఈ ఎల్ పవర్ -4 పైకి వచ్చింది అనుకోమ్మా ఎల్ పవర్ -4 పైకి వస్తే ఎల్ పవర్ +4 లో -2 పోతే +2 దట్ మీన్స్ ఏమైందిరా d ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ టీ పవర్ -1 వచ్చేసిందా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డిఫ్యూజన్ కాన్స్టెంట్ d ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ఎల్ పవర్ 2 టీ పవర్ -1 దాన్ని mlt లో రాసుకోవాలమ్మా d ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 2 టీ పవర్ -1 m పవర్ 0 l పవర్ 2 టీ పవర్ -1 వెరీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 5 ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చినవే చెప్పాను కొంచెం డిఫరెంట్ ఏ ఒక్కటి ఇంకో దాంతో మ్యాచ్ అవ్వాలి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయంటే ఆ మోడల్స్లో కవర్ చేశాను ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఓకేనా అవి మీకు ఏంటమ్మా అంటే అసైన్మెంట్లో ఇస్తాను అవి జాగ్రత్తగా ఫాలో చేసుకోండి అన్నీ చెప్పడం అంటే కష్టం అవుతుంది బయట అయిపోతుంది సో ఉన్నటువంటి వాటిలో మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఎక్కువ కవర్ చేశాను నెక్స్ట్ అమ్మా సో ఇప్పటి వరకు మన డైమెన్షనల్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం సో కొంతమంది మైండ్లో ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఎందుకు ఉపయోగిస్తాం సార్ అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు 90% వస్తుంది స్టూడెంట్స్ కాబట్టి హౌ వై ఇలా మనం డిస్కస్ చేస్తుంటాం కాబట్టి ఎందుకు వీటి వల్ల యూజ్ ఏంటి నాకు బుర్ర తిరగదు తప్ప అని మనం అనుకుంటా ఉంటాం సో దీనివల్ల చాలా యూజెస్ ఉంది ఆ యూజెస్ ఇప్పుడు చెప్తున్నాం యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములాస్ డైమెన్షనల్ ఫార్ములా యొక్క యూజ్ ఏంటి సో లేకపోతే తినలేమా అవి ఉంటేనే తినాలని మనకు డౌట్ రావచ్చు సో వాటి యొక్క యూజ్ ఏంటి ఇదేదమ్మా సో ఎందుకు యూజ్ చేస్తాం ఫస్ట్ వన్ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చానుకోమ్మా v = u + at అన్నా ఆ ఈక్వేషన్ ని రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా మనం ఏం యూజ్ చేయాలనంటే డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేయాలి సపోజ్ ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి v = u + 8 అనేది ఒక ఈక్వేషన్ ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ t = 2.√L/g అన్నాం అలాగే ఇంకోటి ఈక్వేషన్ తీసుకోండి ఫోర్స్ ప్రెజర్ ఫోర్స్ బై ఏరియా అన్నాం ఇలా ఈక్వేషన్స్ అనేవి రైట్ గా ఉన్నాయా రాంగ్ గా ఉన్నాయా తెలుసుకోవాలంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలన్నా డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఒక ఈక్వేషన్ రైట్ లో ఉందా రాంగ్ లో ఉందా సో p = f/a కాకుండా మర్చిపోయి నేను f × a వేస్తే వస్తుందా ఆన్సర్ అంటే రాదు అంటే ఆ ఈక్వేషన్ రైట్ ఆ రాంగ్ గా తెలుసుకోవాలి అనుకుంటే మనం కంపల్సరీ ఏమి యూజ్ చేయాలన్నా డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేయాలి అది ఫస్ట్ యూజ్ సో ఫస్ట్ యూజ్ ఏంటమ్మా అంటే టు చెక్ ద ఈక్వేషన్ correctness from principle of homogeneity
సో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ నుంచి ఆ ఈక్వేషన్ కరెక్ట్నెస్ గా ఉందా లేదా చెక్ చేస్తాం. టు చెక్ ద ఈక్వేషన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. టు చెక్ ద ఈక్వేషన్ కరెక్ట్నెస్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనేది ఫస్ట్ యూస్. నెక్స్ట్ సెకండ్ యూస్. టు కన్వర్ట్ one system of unit into another system of unit. To convert one system of unit into another system of units. ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములా. దేనమ్మా జౌల్ ఈక్వల్ టు ఎర్గ్ అంటున్నాం. సో 1 joule equal to how many x 10 power 7 erg అంటున్నాం. 1 Newton equal to 10 power 5 dyne అంటున్నాం. మరి ఇవి కన్వర్ట్ చేసాం. జౌల్ అనేది SI యూనిట్, ఎర్గ్ అనేది CGS యూనిట్, న్యూటన్ అనేది SI యూనిట్, డైన్ అనేది CGS యూనిట్. అంటే ఒక సిస్టమ్ లోంచి ఇంకో సిస్టమ్ లోకి మనం కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీగా బై యూజింగ్ డైమెన్షనల్ ఫార్మ్. నెక్స్ట్ థర్డ్ వన్. To determine the equation the relation between different physical quantities డిఫరెంట్ గా ఉంది. అలా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ని తీసుకోవచ్చు. టు డిటర్మైన్ ద ఈక్వేషన్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. వెలాసిటీ, ఫోర్స్, యాక్సలరేషన్ ఇలా ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు డిటర్మైన్ ద ఈక్వేషన్ అండ్ ద రిలేషన్ between different physical quantities. So different physical quantities మధ్య ఉన్న రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం యూజ్ చేయాలన్నా డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేయాలి. సో రేపు వీటి యొక్క యూజెస్ చెప్పాం కదా, ఈ యూజ్ ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం.